ఏంటి అలా చేస్తున్నా? సిగ్గు లేకుండా అలా ఒక్కడికి తినేయడమేనా? పక్క వాళ్ళు తింటారో లేదో కూడా అడగవా? నువ్వే ఇంకెళ్ళి తిన్నావు. అది నిన్న నువ్వు పాలిటిక్స్ లో జాయిన్ అయితే అందరూ మాట్లాడే క్యారెట్ తింటే బాగా రక్తం పడుతుందంటే తినాలని అనుకున్నాను. అవతల కానీ ఇప్పుడే తెలిసింది. ఇలా ఎంత దూరం నడవాలి? జస్ట్ 1 కిలోమీటర్ అంతేనా? తర్వాత అలవాటైపోతుంది. ఓ వెళ్దాం. నేను నీళ్ళలో దిగను. చెప్పులు పాడైపోతాయి. పోనీ నాకి నేను పట్టుకుంటాను. నేను ఒట్టి కాలుతో నడవను. బాగుంది. నీకు బాగానే ఉంటుందమ్మా, నాకే ఇక్కడ వాచిపోతుంది. సరిగా పోయడం కూడా రాదా? అయితే నేను ప్రొఫెషనల్ ముఠా వేస్తున్నా పోయడానికి. దొన్నపోతంత బరువును నన్ను దున్నపోతంటావా? పోనీ దొన్నపోతే మళ్ళీ వేస్తున్నాను. నోరు మూసుకోరా. నన్ను రా అంటావా? ఇంకా అంటాట్రా పెళ్లి కాని ప్రసాద్. పట్టుకో. ఇంకోసారి నా చంపేస్తాను, జాగ్రత్త. సార్ పంచాయతీ సార్. ఇదిగో ఫుల్ ట్యాంక్ కొట్టమా. అలాగే సార్. సార్ మంచినీళ్ళు కావాలి సార్. మజా ఉందా? ఉంది సార్. బాగా కూలింగ్ ఉండాలమ్మా. ఎంత? 1200 సార్. అంతేనా? పెట్రోల్ రేట్లు బాగా తగ్గినట్టున్నా కదా? అవునండి. ఏమైంది సార్? పోయిందా? కాపు వచ్చింది. సాఫ్ట్ అడగచ్చు సార్. అంటే ఈ రూపాయి కోసం నీ కాలు పట్టుకున్నాడు కదా? కాలు పట్టుకొని ఆడుకుంటూ ఉంటే చాలమ్మా. నేను చెప్పేది నా నోటిలో వస్తాను. నేనేస్తాను. అర్లే నేను వేస్తానులే. వేస్తాను చెప్తుంటే వేస్తాను చెప్తుంటే ఏది తీసేది అంటే నా మొహం మీద నీ చెయ్యా? సార్ చిల్డ్రన్స్కో. థ్యాంక్స్ సార్. అయ్యో వద్దు. ఏంటి దారుణం? పంచరేట్ అయితేనే స్లోగా వస్తున్నాను సార్. ఇంతలో ఏదో మైకింగ్ కంప్లీట్ అయింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఇక్కడ ఉన్నాను సార్. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందా? నేను రాత్రి దెబ్బకి మీరంటే అసహ్యం వేసి మీరే కదా సార్ నిజం చెప్పమన్నారు. చెప్పు. మీ నుంచి తప్పించుకొని పారిపోదాం ఇటు వచ్చాను సార్. పంచర్ వేయించాను, పెట్రోల్ కొట్టించాను, కూల్ డ్రింక్ అడిగాను, తాగేసాక పర్స్ లేదని చూసుకున్నాను. వెంటనే వెళ్ళి మేనేజర్ని కలుసుకున్నాను. ఆయన కోపం చూసి జడుచుకున్నాను. తర్వాత తప్పు తెలుసుకుని అప్పు తీరుస్తున్నాను. పర్స్ ఎంత విలువైందో ఇప్పుడు తెలుసుకున్నాను. పర్సెంట్ గుర్తొచ్చింది. రాత్రి గడువు దగ్గర పర్స్ దొరికిందిరా. ఇది ఇదేనా? ఇది అబద్ధం సార్, నిజం చెప్పండి. అదే నీ దగ్గర ఉంటే పారేసుకుంటావని నేనే తీసుకున్నాను. వద్దు వద్దు సార్, వద్దు వద్దు సార్. ఎన్ని కార్లు వద్దు. తిరిగాను సార్. ఏంటిది? బిల్లు. ఇదేంటి? డబ్బులు ఊపుకుంటూ తరచుగా వెళ్ళిపోతుంది. నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంకులో పని చేస్తే సరిపోదు. బ్యాంక్కి కన్నం వేయాలి. ఎంత చిక్కుపోయే పొద్దు అయినా బస్ లేకపోతే మాత్రం పని చేయాలా? ఈ గోల్డ్ చైన్ ఇవ్వచ్చు కదా. గోల్డ్ తీసుకున్నారు సార్. నీటా? పోనీ పైప్ పెట్టి వాడి కొట్టు పెట్రోల్ వాటినే తీసుకోమనచ్చు కదా. అన్ని తెలివితేటలు ఉంటే మీకు లిఫ్ట్ ఎందుకు ఇస్తాను సార్? త్వరగా రండి, టైం అవుతుంది. ఇందమ్మా వస్త్రం పెద్ద వివరాల్లో ఆడేస్తుంది. మాకు టైం అయిపోతుంది. కొంచెం కారపు. ఎందుకంటే అడుగుతుంది కారపు. నువ్వు అక్కడ అర్థం చేసుకో. ఆడాలని చెప్పలేదు. నేను
విషయం అడగచ్చా? మల్లీశ్వరి మీకు ఏమవుతుంది సార్? నా కాబోయే భార్య. మీరు భలే లక్కీ సార్, మంచి అమ్మాయిని పట్టేశారు. నాన్ సెన్స్. ఏం పట్టుకోలేదు, తల్లి నమ్మకపడి. నిజం? నేను లైబ్రరీకి వెళ్ళాలని తెలిసి రోజు పెన్షన్ గా 5 o'clock వచ్చేసింది. ఒక రోజు లైబ్రరీ సెలవు కదా అని ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత డైరెక్ట్ ఇంటికి వచ్చేసి బ్యాంక్ వచ్చేసింది. చివరికి నా ఫ్రెండ్ బర్త్డే షిఫ్ట్ వచ్చేసింది. రే ఉండా రే